నిన్న మధ్యాహ్నం నుంచి ఒక ఇష్యూ వరల్డ్ మీడియా అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటుంది. అంటే దీని పర్యవసానం రెపర్కషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో మీకు డిబేట్ అనేది జరుగుతుంది. ఏమిటి అంటే చూడండి, రష్యాకు సంబంధించిన ఫారిన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్, ఈయనకు ఈ రోజు వరకు అమెరికా వాళ్ళు వీసా అనేది ఇవ్వడం లేదు. వీళ్ళు ఎందుకండి ఇవ్వాలి మీరు అడగొచ్చు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ప్రకటన చెయ్యాలి, ఈయన మాట్లాడాలి. సో దీనిని అమెరికా వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. బ్లాక్ చేయడం అంటే ఏంటి? రష్యాకు సంబంధించిన ఒక మంత్రి మా దేశంలోకి రావడానికి వీలు లేదు అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ అధికారం అమెరికాకు ఉంటుందా? రష్యా యొక్క మీకు ఫారిన్ మినిస్టర్ను అమెరికా వాళ్ళు ఎలా ఆపగలరు? ఏముంది ప్రేమ్ గారు, అమెరికా అనేది వాళ్ళ దేశము కాబట్టి వాళ్ళు రష్యన్స్ మీద శాంక్షన్స్ విధించి ఉన్నారు. రష్యాకు సంబంధించిన ఏ ప్రతినిధులు, మంత్రులు, వీళ్ళు ఇంకా మంత్రులు కాదండి, వ్లాదిమిర్ పుతిన్ మీద కూడా వీళ్ళు బ్యాన్ విధించి ఉన్నారు. అంటే ఏంటి? వ్లాదిమిర్ పుతిన్ తన జీవితంలో ఎప్పుడూ కూడా అమెరికా పర్యటన అనేది చెయ్యనే లేడు. మరి దీనికి రష్యా వాళ్ళు చూస్తూ ఊరుకుంటారంటే రష్యా వాళ్ళు ఏమంటున్నారు? ఇట్స్ అలార్మింగ్ అంటున్నారు. అలార్మింగ్ అంటే ఈ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అంటే చాలా మీకు టెన్షన్తో కూడుకున్న ఒక పని. ఎందుకు ఏంటి ఇష్యూ అని మీరు చూసారనుకోండి, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనే ఈ ప్రాంతము మీకు న్యూయార్క్లో ఉంటుంది. న్యూయార్క్ డిస్ట్రిక్ట్ మీకు యుఎన్ డిస్ట్రిక్ట్ అంటారు. సో ఇక్కడ ఉండడంతో మీకు రేపు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మీకు ప్రపంచంలో ఉండే ప్రతినిధులందరూ కూడా అమెరికా రావాలి. మరి రావాలి అన్నప్పుడు యునైటెడ్ నేషన్స్లో అత్యంత ముఖ్యమైన ఒక మెంబర్ ఎవరు అంటే రష్యా. కాబట్టి రష్యా వాళ్ళు కూడా అమెరికా రావాలి, వాళ్ళ డెలిగేట్స్ రావాలి, వాళ్ళ అధికారులు రావాలి. అలాంటప్పుడు ఇప్పుడు రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ మా దేశంలోకి రావడానికి వీలు లేదు అని చెప్పి అమెరికా చెప్తే రష్యాకు ఎంత కోపం వస్తుంది? మీరు ప్రపంచ స్థాయిలో చూసారనుకోండి, ఇలాంటి విషయాలే రేపు మీరు చరిత్రలో ఏం మాట్లాడుకుంటారు అంటే రష్యా వాళ్ళ ఫారిన్ మినిస్టర్ యునైటెడ్ నేషన్స్ జనరల్ కౌన్సిల్ కోసం అమెరికా రావాలి అంటే వీళ్ళు రానివ్వలేదు. ఇది చిలికి ఒక గాలివానలా మారింది. తరువాత చాలా పెద్ద యుద్ధం వచ్చిందని మన చరిత్ర పుస్తకాల్లో చదువుకునే ఒక సిచ్యువేషన్ ఇవాళ ఉంది అని చెప్పి మీకు ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు అంటే యునైటెడ్ నేషన్స్ అంటే చైనా వాడు గ్లోబల్ టైమ్స్లో ఇచ్చిన ఆర్టికల్ చెప్తున్నాను నేను. వాడు ఏమంటున్నాడు అంటే యునైటెడ్ నేషన్స్ యొక్క రాజధాని అమెరికా కాదు, అలాగే అమెరికా యొక్క పప్పెట్ యునైటెడ్ నేషన్స్ కాదు. అమెరికా వాడు ఎలా చెప్తే అలాగే మేము నడుచుకుంటామని చెప్పి యునైటెడ్ నేషన్స్ చెప్పకూడదు. ఎందుకు అంటే చూడండి, 1920లో లీగ్ ఆఫ్ నేషన్స్ అని అంటారు. అంటే ప్రపంచంలో యుద్ధము అనేది రాకూడదు, ఎవరు కూడా వినాశనాన్ని కోరుకోకూడదు, మీకు ఇలాగా ప్రాణ నష్టము జరగకూడదని చెప్పి అప్పట్లో వీళ్ళు లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పి ఒక పాలసీని పెట్టుకున్నారు. ఇది ఎప్పుడు 1920 నుంచి 1946 వరకు మీకు జరిగింది. 1946 నుంచి అంటే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది కాబట్టి ఇలాగ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేవి పని చెయ్యదు, ఈ సిస్టమ్ వర్కౌట్ కాదని వీళ్ళు ఏం చేశారు? యునైటెడ్ నేషన్స్ అని పెట్టుకున్నారు. వీళ్ళ అజెండా ఏంటి? జర్మనీ అనబడే దేశము ఎదగకూడదు. రెండవది ఏంటి? కమ్యూనిస్టు దేశాలు రష్యా నండి, చైనా నండి, వీళ్ళు ప్రపంచాన్ని పాలించకూడదు, వీళ్ళ పెత్తనం అనేది ప్రపంచం మీద ఉండకూడదు. ఇక మూడవది ఏమిటంటే మూడవ ప్రపంచ యుద్ధము రాకూడదు. సో 75 ఇయర్స్లో మీరు ఈ పనిని ఈ యునైటెడ్ నేషన్స్ సక్సెస్ఫుల్గా చేశారు. మూడవ ప్రపంచ యుద్ధం ఇవాళ వరకు రాలేదు కదా, ఎన్నో యుద్ధాలు జరిగాయి, కానీ వరల్డ్ వార్ 3 అన్నదాన్ని మీకు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఆపగలిగారు. సో ఇవాళ పరిస్థితి ఏమిటి? డైరెక్ట్గా అమెరికా, రష్యా వాళ్ళు ఫేస్ ఆఫ్లో ఉన్నారు. ఇప్పుడు దీనికి ముఖ్య కారణం ఏమిటి? మీకు అమెరికాలో యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉండడం. మీరు ఇది గమనించారనుకోండి, వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత ఏ దేశాలైతే ఈ విజయాన్ని సాధించారో వాళ్లకు సంబంధించిన వాళ్ళే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇంపార్టెంట్ మెంబర్స్గా ఉన్నారు, పర్మనెంట్ మెంబర్స్ అని మాట్లాడతాం. మీకు రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఎవరు గెలిచారు అంటే అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనా వాళ్ళు ఇండైరెక్ట్గా. మరి ఆసియా ఖండానికి సంబంధించిన ఒక దేశము ఉండాలి అన్నప్పుడు ఇండియాను అందరూ ప్రపోజ్ చేస్తే లేదు, చైనా ఉండడమే బెటర్ అని చెప్పి ఆ రోజు మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే మీకు ఇందులో అమెరికా యొక్క రోల్, ఎందుకంటే వీళ్ళు జపాన్ మీద మీకు ఇలాగ అణు అస్త్రాలు వాడారు కదా, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అమెరికా అని చెప్పి ఈ వెస్టర్న్ కంట్రీస్ అంతా ప్రచారం చేయడంతో యునైటెడ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అమెరికాలోనే ఉండాలి అని
అని చెప్పడంతో ఇది న్యూయార్క్ డిస్ట్రిక్ట్ అని అంటారు, దీన్ని యునైటెడ్ నేషన్స్ డిస్ట్రిక్ట్ అంటారు. ఇక్కడ అమెరికా పోలీసులకు సంబంధించిన ఒక అథారిటీ కూడా ఉండదండి. యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర మీకు యుఎన్కి సంబంధించిన అధికారులు ఉంటారు, వీళ్ళకంటూ విడి సెక్యూరిటీ ఉంటుంది, విడిగా వీళ్ళు ఈ ప్రాంతాన్ని వీళ్ళు కంట్రోల్ చేస్తారు. అలాంటప్పుడు ఇవాళ ఒక ఫారిన్ డెలికేట్, ఒక ఫారిన్ మంత్రి అమెరికాలోకి రాకూడదని చెప్పే అధికారం అమెరికాకు లేదు అని చెప్పి చైనాను చెప్తుంది, రష్యా చెప్తుంది. మీకు ఎన్నో ప్రపంచ దేశాలు కూడా ఎలా మీరు రష్యాను ఆపుతారని చెప్పి ఇవాళ వీళ్ళ అమెరికాను ప్రశ్నిస్తున్నారు. ఇది యునైటెడ్ నేషన్స్ అనబడే వ్యవస్థకే చాలా ప్రమాదము. అమెరికా యొక్క వైఖరిని అందరూ కూడా ఖండించాలి, ఇంక్లూడింగ్ ఇండియా కూడా ఇవాళ అమెరికాను అడగాలి. ఎందుకు అంటే ఇది ఒక జియో పొలిటికల్ సిట్యువేషన్. రష్యాను అమెరికా ఆపడం అనేది చాలా తప్పు అని చెప్తున్నారు. సో ఇప్పుడు అసలు విషయం ఎందుకంటే అమెరికా వాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే మొన్న అమెరికా కాంగ్రెస్ అంటే మీకు సెనేటర్స్ ఉంటారు, లా మేకర్స్ ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ పాలసీ మేకర్స్. వీళ్ళు ఏమంటున్నారు అంటే రష్యా అనబడే దేశాన్ని యునైటెడ్ నేషన్స్ నుంచి మనం తీసేయాలి, వీ హ్యావ్ టు కిక్ దమ్ అవుట్ అని అంటున్నారు, డైరెక్ట్గా అంటున్నారు. రష్యాను తగలెయ్యాలి అని చెప్పి అమెరికా వాడు భావిస్తున్నాడు. మరి దీన్ని చూస్తూ రష్యా వాడు ఊరుకుంటాడా అంటే ఇదే పని వ్లాడిమిర్ పుటిన్ అతను ఏమన్నాడు, జో బైడెన్ నీ కుమారుడు 900 మంది అమెరికాకు సంబంధించిన అధికారులు, వ్యాపారస్తులు, పౌరులు మా రష్యాలోకి రాకూడదు, మేము మిమ్మల్ని బ్యాన్ చేస్తున్నాము. ఏంటి వీళ్ళు బ్యాన్ చేశారు, ఇమీడియట్గా రష్యా వాళ్ళు కూడా అమెరికన్స్ను బ్యాన్ చేశారు, టిట్ ఫార్ టాట్ అని అంటాం. కానీ జో బైడెన్ ఏం ఆలోచిస్తాడు, నేను ఎందుకురా రష్యా దాకా వస్తాను, నాకేంటి అవసరము, యునైటెడ్ నేషన్స్ నా దేశంలో ఉంది, నేను నిన్నే ఆపగలను, కానీ నువ్వు నన్ను ఆపాల్సిన అవసరమే లేదు, నేను రష్యా దాకా రాను కదా అంటాడు. ఇలాగ వీళ్ళు ఒక బ్లాక్ మెయిలింగ్ యాటిట్యూడ్ అనేది రష్యా వాళ్ళ మీద ప్రదర్శిస్తున్నారు. ఇది రష్యా ఊరుకోదు. యునైటెడ్ నేషన్స్లోనే మీరు మమ్మల్ని ఇలాగ అవమానిస్తే దీనిని మేము మామూలుగా తీసుకోము, చెప్తున్నా కదా, ఇట్స్ అలార్మింగ్ సిట్యువేషన్ అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, కరెక్టే కదండి, అమెరికా వాడు అనేది కరెక్టే, రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద యుద్ధము ప్రకటించారు, వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి, పెద్ద లెవెల్లో రష్యా మీద చర్యలు అనేవి ఉన్నాయి కదా, రష్యాను యునైటెడ్ నేషన్స్ నుంచి తీసేసేవచ్చు కదా, మీరు ఆలోచించవచ్చు. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు రష్యాను మీరు తీసేయాలండి, రష్యాను యునైటెడ్ నేషన్స్ నుంచి మీరు పంపించేయాలి. ఇక్కడ చూడండి విచిత్రం, ఇది మీరు గమనించాలి. రష్యాను తీసేయాలని చెప్పి మీరు ఒక ప్రపోజల్ తయారు చేస్తారు. ఫస్ట్ ఈ ప్రపోజల్ ఎక్కడికి వస్తుంది అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉండే పర్మనెంట్ మెంబర్స్ దగ్గరికి రావాలి. వాళ్ళు ఓకే అంటే అప్పుడు మీకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మీకు ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది, మీరు ఓట్స్ వేయాలి, ఫైనల్గా అప్పుడు మీరు రష్యాను తీసేయాలి. ఇప్పుడు వెనెజులాని తీసేయాలన్నారనుకోండి, ఇక్కడ ఎక్కడికి వస్తుంది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు, రష్యా ఉంటుంది, అమెరికా ఉంటుంది, చైనా ఉంటుంది, యూకే ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటుంది, వీళ్ళు ఓకే చెప్పాలి. తరువాత 193 మెంబర్స్ ఉండే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలోకి ఇది వస్తుంది, ఓటింగ్ వేసి మీరు వెనెజులాని తీసేయవచ్చు. మరి ఇప్పుడు రష్యాను తీయాలనుకోండి, రష్యా దగ్గరికే ప్రపోజల్ వస్తుంది కదా, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రష్యానే కీ మెంబర్. సో మిమ్మల్ని తీసేయాలనుకుంటున్నాము, మీరు ఓకే చెప్పండి అని ఎవడైనా బుద్ధున్నవాడు, బుర్ర ఉన్నవాడు అక్కడ ప్రపోజల్తో వస్తాడా, రష్యా వాళ్ళు ఒప్పుకుంటారా, మమ్మల్ని తీసేయండి అని వాళ్ళే సంతకం పెడతారా? సో ఇది జరిగే పనేనా? ఇంపాసిబుల్ కదా. మరి ఇది యుఎస్ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా? ఇది జరిగే పనే కాదు. ఎందుకు? రష్యా దగ్గర వీటో పవర్ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ప్రపోజల్నైనా అక్కడికక్కడ క్యాన్సిల్ చేయగలరు. వాళ్ళు మొత్తం ప్రపోజల్నే, రెజల్యూషన్నే ఆపగలరు. అంత పవర్ఫుల్ రష్యాను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి మేము తీసేస్తామని చెప్పి అమెరికా వాడు మాట్లాడడము ఇవాళ చాలా పెద్ద జోక్ అని చెప్పి చైనా వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక యుద్ధమేనండి. మరి యుద్ధాన్ని మీకు అమెరికా వాడు ఎందుకు ఇలా పొడిగించుకుంటూ వెళుతున్నాడు? రష్యా వాడు కూడా, వాడి రెస్పాన్స్ కూడా చాలా దారుణంగా ఉండబోతుంది ఫ్యూచర్లో అని చెప్తున్నారు. దీని వెనుక చాలా పెద్ద ఒక సీక్రెట్ ఉందండి, ఒక భారీ ప్రణాళిక ఉంది. అది ఏమిటో నేను రాబోయే వీడియోస్లో మాట్లాడతాను. కాబట్టి దీని మీద మీ యొక్క స్పందన ఎలా ఉంది, మీ రెస్పాన్స్ ఎలా ఉందో ఒక్కసారి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.